సిద్ధపరుచు ఈ ఆత్మీయమైన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ సిద్ధపరుచు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ అనేక మందికి పరిచయం చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి మీరు కూడా ఈ వింటూ కామెంట్ ద్వారా మాకు తెలియచెప్పండి. మరింతగా మేము కూడా ప్రోత్సహింపబడి మీ ఎదుటికి అనేకమైన ప్రభు రాకడికి సిద్ధపరచబడే వాక్యాలను ప్రభు ద్వారా మేము నడిపించబడి మీ మధ్యకి రావడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే మనం సిద్ధపడుతూ ఉన్నాం, చాలా బాగుంది. మరి మీ పిల్లలను కానీ మీరు కానీ మీ కుటుంబాన్ని కానీ అంతటినీ కూడా మంచిగా సిద్ధపడండి. ఈ రోజుల్లో ప్రభు రాకడికి సిద్ధపరచబడటానికి చాలామంది అశ్రద్ధ కలిగిన వారుగా ఉంటున్నారు. వివిధమైన రీతులు కొందరు సిద్ధపరచబడుతూ ఉన్నారు, కానీ కొన్ని లోపాలు వారిలో కనపడుతూ ఉన్నాయి. ఆయా సంఘాలకి మనం నడిపించబడుతూ ఉన్నాం. వారందరూ మాట్లాడుకుంటున్న మాటలను ఒక్కొక్కసారి గమనించి చూస్తూ ఉంటుంటే చాలా భయం పుడుతూ ఉంది. ఎందుకనగా మంచిదే, ప్రభు సన్నిధికి మనం నడిపించబడుతూ ఉన్నాము. అయితే కొన్ని విషయాలు మనలో దాగబడి ఉండిపోయి దాని ద్వారా క్షేమాభివృద్ధులకి మనం నడిపించబడలేకపోతున్నాం. ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు దయచేసి గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈరోజు మీతో నేను మాట్లాడే మాట ఏమిటనగా మాటలు సిద్ధపరచుకుని. ఈరోజు చూడండి, తమ మాటలు వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఉద్దేశాలు, ఈ మాటలు సిద్ధపరచుకుని అనే మాటలు మనం గమనిస్తే చాలా సార్లు మనం విన్నాం కదా, హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడును అని. మరి హృదయమే పాడైపోతే నోటు ద్వారా ఒక శుభవచనాలు మనం ఎలాగా మాట్లాడగలము? ఈరోజు దీని ద్వారానే మన జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నాం. అందుకనే యోషియా గ్రంథములో యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారికి చెప్పబడిన మాటను మనం చూస్తే, యోషియా ప్రవక్త ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఆయన బోధిస్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏమనగా, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వాక్యము 1వ వాక్యము, అంటే మొదట 2వ వాక్యం చదువుదాం, అటు తర్వాత 1వ వాక్యం మనం చదువుకోవటానికి ఇష్టపడదాం. మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. అంటే ఈ రోజుల్లో మన మాటలు సరిగా లేవనే కదా, మన మాటలు అసలు అర్థవంతంగా లేవనే కదా, అంటే దేవునికి నచ్చినట్లుగా మన మాటలు లేవు. ఇంకా ఈ వచ్చినాన్ని మనము గమనించి చూసినట్లయితే ఆయన అంటున్న మాట మరొకసారి చదువుదాము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగురండి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మీ పాపములన్నిటినీ పరిహరింపుము, ఎట్లకు పొదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము అంటున్నారు. ఇక్కడ ఒక్కసారి గమనించి చూడండి, చాలామంది నా హృదయము దేవునికి ఇచ్చేసానండి అంటూ ఉంటారు. కొందరు వాక్యాన్ని ఇలాగ బోధిస్తూ వక్రీస్తూ ఉంటారు. ఏమిటంటే, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అని వాక్యం చెప్పింది కదండి పాస్టర్ గారు. దేవుడు పై రూపాన్ని కాదు కానివ్వండి, హృదయాన్ని చూస్తారు కదండి అంటూ ఉంటారు. అందుకని వివిధమైన మాటలు నోటు ద్వారా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ హోషేయ ఏమంటున్నాడు అనేది మనం చూసినట్లయితే, మన హృదయంలో నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మా పెదవులను మీకు అర్పించుచున్నాము అని చెప్పండి. ఎడ్లకు పొదులుగా అంటే మన పూర్వపు దినాలలో మనం ఎన్నోసార్లు వాక్యాలు వింటున్నప్పుడు సంఖ్య లేవి కాండాల్లో అర్పణల కొరకు మాట్లాడుతున్నప్పుడు బలి అర్పణ దేవుని సన్నిధికి వారు తీసుకొస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ అంటున్నారు, మేము ఎడ్లకు పొదులుగా మా పెదాలని మీకు బలిగా అర్పిస్తున్నాం, సమర్పించుకుంటున్నాం అని చెప్తున్నారు. అంటే ఏ విధంగా మీరు సిద్ధపడాలి అంటే, మొదట మీ పెదవులను సిద్ధపరచుకోండి. ఎందుకు పెదవులను సిద్ధపరచుకోమన్నాడు అంటే, మాట ద్వారా చాలా హానికరమైన జీవితాలు కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో పాడైపోతున్నారు.
అందుకని ప్రభువాక్యము ఏమని చెప్తుందంటే మరొక్కసారి మనం చూస్తే ఈ హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం కూడా చూస్తే, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలిపోతున్నావు గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. అంటే నువ్వు కూలిపోకూడదు. నీ పాపం వల్ల నీ జీవితం కూలిపోతుంది, లేకపోతే నీ ఆత్మీయ జీవితం కూలిపోతుంది. ఇక చాలా స్పష్టంగా ఒక మాట రాశాడు, కూలిపోవటము అంటే. మనం ఇంకొక మాటగా మనం చూసినట్లయితే క్రీస్తు బండ మీద మనం కట్టబడాలి అని రాయబడింది కదా. అంటే ఆయన పునాది మీద మనం కట్టబడాలి. అయితే మన జీవితాన్ని యేసయ్యతో మన జీవితాన్ని కట్టుకున్నాం, ఎదుగుతున్నాం, అంచెంచులుగా ఎదుగుతున్నాం. అయితే ఎదిగాము, బాగానే ఉంది. ఎదిగిన మన జీవితం ఏమైపోతుందంటే ఒక్కసారి కానీ కూలిపోతుంది. ఎందుకు, కారణం ఏమిటి అనేది మనం చూస్తేనండి, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథమే 5వ అధ్యాయము 5వ వాక్యంలో మనం చూస్తే, వీరు ఎందుకు కూలిపోతున్నారు, మీరు కూలిపోవటానికి కారణాలు ఏమిటి అని మనం చూస్తే, ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అన్నాడు. అంటే దీని అర్థం చెప్తాను వినండి. అతిశయిస్తున్నారు. అతిశయము అనగా అర్థం ఏమిటంటే గర్వము అని రాయబడింది బైబిల్లో. మరొకసారి మాటని మనం చదివినట్లయితే, ఇశ్రాయేలు యొక్క అతిశస్వదముగా అతని మీద సాక్ష్యం ఇచ్చెను. చాలండి మాట. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయబడుతున్నారంటే, ఈ మాటకి అర్థం అతిశయించటం. అంటే అతిశయించటం గర్వించటం. ఈ రోజుల్లో మనము ఈ భక్తిలో కొనసాగించబడుతున్న మన జీవితాలు గమనించి చూసుకుంటేనండి, ఏ క్రైస్తవుడైనా సరే ఆయా సంఘానికి వెళుతున్న వాళ్ళు ఏమంటారో తెలుసా, మా సంఘమే పరిశుద్ధ సంఘము, మేమే ఎత్తబడతాము, మా పాస్టర్ గారు చెప్పే వాక్యమే కరెక్టు అని మాట్లాడుతూ ఎవరి మట్టికి వారు వారి భక్తిని బట్టి గర్వించే వాళ్ళు ఎక్కువ కనపడుతూ ఉన్నారు. మీ సంఘములో ఎంతమంది ఉన్నారు, మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయి, మీ చిన్న సంఘం కాబట్టి ఎత్తబడదు, మా సంఘం ఎత్తబడుతుంది, మేము పరిశుద్ధంగా జీవిస్తున్నాము, సంపూర్ణ సమర్పణ కలిగిన వారిగా ఉన్నాము, మేము తెల్లటి వస్త్రాలు కట్టుకుంటూ ఉన్నాము, ఏ ఆదివారము మానిన వారం కాదు, ఏ ఉపవాస ప్రార్థనకి మానిన వారు మేము కాదు అంటూ మేము చాలా నిష్టగా బ్రతుకుతాం తెలుసా అంటూ ఉంటారు. వారు చాలామంది అంటూ ఉంటారు, మేము ఎన్నో ప్రతిష్టతలు కలిగి ఉన్నాం. మంచిదండి, మీ ప్రతిష్టతకి మీ సమర్పణకి మరొక్కసారి నా హృదయపూర్వకపు వందనాలు, మంచిది. అయితే మీకు ఎంతటి ప్రతిష్టతలు ఉన్నా అతిశయము కానీ నీలో కానీ కనపడితే నువ్వు కూలిపోతావు అంటున్నాడు ఆయన. నీ పాపమును బట్టి నువ్వు కూలిపోతివి అన్నాడు. పాపము అనగా గర్వము, గర్వించారంట. గర్వాన్ని బట్టి చాలామంది కూలిపోతారు, నేను అనుకుంటూ ఉంటారు. అందుకనే వారి మాటల్లో ఏం కనపడుతూ ఉంటే చాలామందికి ఆడంబరం కనపడుతుంది. నేను 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 అంటారు. మంచిది, నువ్వు భక్తి చేస్తున్నావు మంచిది, కానీ ఆ భక్తిలో గర్వాన్ని చూపించడానికి లేదు. అందుకనే అపోస్తుడైన పౌలు చాలా అద్భుతకరంగా మాట్లాడతాడు కదండి. నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును అంటాడు. ఒక చోట ఏమంటాడంటే అండి, నేను అపోస్తుడని పిలువబడుటకు యోగ్యుడును కాను అంటాడు. అప్పటికే అనేక మంది ద్వారా ఆయన పిలువబడుతున్నా సరే నేను పిలువబడుటకు యోగ్యునుడు కాను అంటూ ఉంటాడు. అందుకనే వాక్యం అంటుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ మాటలు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నీ మాటలు చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాలి. ఒకవేళ నువ్వు బాప్తీసం పొంది ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది, ఆ సంఘంలో నువ్వు సీనియర్ అవి ఉండొచ్చు, మంచిది, నేను కాదంటలేదు. ప్రభు సన్నిధికి, ప్రభు మందిరానికి పనికైననో, ఒక సభల విషయాల్లో అయితేనో, కూడికల విషయాల్లో అయితేనో
మీరు ముందుంటున్నారు, చాలా మంచిది. పాటలు పాడడానికి, ప్రార్థన చేయటానికి, ఉపవాసాలు ఉండటానికి, మందిరంలో పరిచర్య చేయటానికి అన్నిటికీ మీరు సిద్ధంగా ఉన్నారు, చాలా మంచిది. మేము సంతోషిస్తున్నాం దీనిని బట్టి. మీ సేవకుడు కూడా సంతోషిస్తూ ఉంటాడు. అయితే సిద్ధపడిన నీవు నీ మాటలు సరైన రీతిలో ఉన్నాయో లేదో చూసుకో. అందుకని యోషియా అంటున్నాడు, నీ మాటలు స్థిరం లేవు, మీ మాటలు సరిలేవు, అందుకని తిరిగి రండి. ఈ ఎడ్లను అర్పించటం కాదు, గొర్రెలను అర్పించటం కాదు, మీ మాటలను సిద్ధపరచుకోండి, మీ మాటలను దేవుడికి సమర్పించండి, మీ పెదవులను దేవుడికి సమర్పించండి అని యోషియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి తెలియచెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక మాట చూడండి, నాకు ఈ మాట విచిత్రంగా అనిపించింది. ఏమిటి అనేది మనము గమనించి చూసినట్లయితే, ఇశ్రాయేలులే కాకుండానట్లుగా యూదా వారు కూడా ఏమైపోతున్నారంటే పాడైపోతున్నారు అంటున్నాడు. అంటే చూడండి, నీతిగా నడిచేవారు కూడా, విశ్వాసంతో నడిచేవారికి కూడా ఏమవుతుందంటే, ఇది మా సంఘం గొప్పది అంటున్నారు కాబట్టి అప్పుడు దాకా వీరు కూడా చాలా పవిత్రంగా తగ్గించుకుని బ్రతకాలి అనుకుంటున్న వాళ్ళు కూడా, వారు కూడా చెడిపోయినట్లుగా కనపడుతున్నారు. ఎవరు గొప్పవారం కాదండి, మనం ఎవరు నీతిమంతులము కాదు. మనం ప్రభు యొక్క రక్తము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడి ఉన్నాం. ప్రభు వల్లనే మనకి భాగ్యము దొరికింది, ప్రభు వల్లనే ఈ సంతోషం మనకు దొరికింది, ప్రభు వల్లనే ఈ రక్షణ మనకు దొరికింది, ప్రభు వల్లనే మనం శుద్ధ సువర్ణంగా మార్చబడి ఉంటున్నాం. మరి దీనిని కాపాడుకోవలసిన మనము దీనిని బట్టి అతిశయించి గర్విస్తే మనం ఉన్న బలిపీఠం కానించి కూలిపోతాం కదా. మనం ఎప్పుడు తగ్గించుకుని ఉండాలి. ఒక శాస్త్రం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, అన్నీ ఉన్నవాడంట అనిగమనిగా ఉంటాడంట, ఏమీ లేనివాడు ఎప్పుడు ఎగసెగస పడతాడట. నేను అనుకుంటున్నాను, మీకు అన్ని కలిగిన వారు అనిగమనిగా ఉంటారు కదా. మరి ఈ రోజుని ఈ శాస్త్రాన్ని బట్టి, లేకపోతే ఈ మాటల పెద్దల పలికిన ఈ మాటను బట్టి నువ్వు ఇంకనూ ఏమీ కలిగి లేకుండానే కొంచెంలో ఉండగానే ఎగసెగస పడుతూ గర్విస్తూ నోటి మాట ద్వారా నీ జీవితాన్ని కూల్చుకుంటున్నారేమో. బహు జాగ్రత్త. అందుకనే ప్రభు వాక్యంలో చాలాసార్లు ఆయన మాట్లాడుతున్న మాటలు మనం గమనించి చూసినట్లయితే, ఇర్మియా గ్రంథంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 32వ వాక్యం, గర్విష్ఠుడు త్రొట్టెల్లి కూలెను, అతడు ఇంకా లేవనెత్తువాడు ఎవ్వడునూ లేడు. చూసారా, గర్విష్ఠుడు ఏమైపోతాడు? త్రొట్టెల్లి కూలిపోతాడు. నీ పాపాన్ని బట్టి నువ్వు కూలితివి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? గర్విష్ఠులు త్రొట్టెల్లి కూలెదురు, అతను లేవనెత్తువాడు ఎవ్వడునూ లేడు. నీ గర్వాన్ని బట్టి, నీ గర్విష్ఠుని బట్టి నువ్వు ఒక కూలిపోతే, వీడి గర్వమే వీడి నాశనం చేసిందిరా అని అంటూ ఉంటారు. పొగర్రా వీడికి, ఆ పొగరే వీడిని నాశనం చేసింది అనే మాటలు మన లోకంలో ఎన్ని వింటలేదు. పొగర పట్టిన వారిగా, దేవుడు ఆజ్ఞని త్రోసిపుచ్చి మన ఇష్టానుసారంగా నడిచేవారిగా మనం ఉండద్దండి. ఇశ్రాయేలును ఆయన ఎంతో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడేమీ కూడా మించిపోలేదు. ప్రభు మరొక సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సిద్ధపరుచు ఈ ఆత్మీయ సందేశం ద్వారా ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నీ గర్వాన్ని విడిచిపెడితే నువ్వు రక్షించబడతావు. ప్రభు సన్నిధికి మనం సిద్ధపడిన వారిగా ఉంటాం. ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా వైపు తిరుగుము అను మాటలు దేవుని దీర్ఘ ప్రేమను కనుపరుస్తుంది. మీకు అర్థమవుతుందండి? మరొక్కసారి తిరుగుమంటే నువ్వు ఎంతటి ఇప్పుడు దిగజారిపోయినా, పొడిపోయినా ఈ లోకంలో నిన్ను ఎవ్వరూ లేపలేరు. ఒకప్పుడు పరిశుద్ధంగా జీవించి అన్నిటిలో నమ్మకంగా ఉంటూ ఆశీర్వాదములో నువ్వు నడిపించబడ్డావు. అయితే నీకు మధ్యలో గర్వం వచ్చినందున మొత్తాన్ని కూలిపోయావు. ఇటు ప్రజల్ని విడిచిపెట్టుకున్నావు, ఇటు దేవుణ్ణి విడిచిపెట్టేశావు.
అయితే ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే దేవుణ్ణి విడిచిపెట్టి మనుషులు ఎమ్మడు పరిగెత్తావు, ఉన్నదంతా అయిపోయింది, ఇంకా నిన్ను లేపేవాడు ఎవడూ లేడు, కానీ లేపగలిగిన వాడు. దీర్ఘ ప్రేమ అంటున్నాడు. దీర్ఘ ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? శాశ్వతమైన ప్రేమ అంట, అంతులు లేనిది, సరిహద్దులు లేని ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని యొద్దకు అంటున్నాడు. అందుకని దేవుని దీర్ఘ ప్రేమను కనపరుస్తుంది. దేవుని యొద్దకు బలులు బహుమతులు తీసుకుని వెళ్ళటం కాదు. నీ బలులు అక్కర్లొద్దు, దేవునికి బహుమానాలు అక్కర్లొద్దు. ఆయనే నీకు ఒక బహుమానంగా వచ్చాడు. ఆయన రక్తము ద్వారా నేను శుద్ధి చేశాడు ఆయన. అందుకని ఆయనకి నీవు ఎటువంటి ఏవో పట్టుకుని రావటం వల్ల ప్రయోజనం లేదు. నేను సంఘానికి ఎంత ఇచ్చానండి, మందిరానికి అది అక్కర్లొద్దండి. ప్రాముఖ్యంగా నీ మాటను సరిగా సిద్ధపరచుకుంటే చాలు. బహుమతులు తీసుకుని రావటం కాదు, కానీ యథార్థమైన హృదయము ఆయనకు కావాలంటండి. యథార్థమైన హృదయం. ఇందాక మొదట మీతో నేను మాట్లాడాను కదండి, ఏమని? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. హృదయం గర్వించితే నోరేం మాట్లాడుతుంది? అదే కదా మాట్లాడేది. అందుకని నీ హృదయమును గర్వించక చాలా జాగ్రత్తగా ఉండండి. నీ హృదయములో అన్నీ తండ్రి కొండవలసిన లక్షణం నీలోనే ఉండాలి అవి. అందుకనే నా మనస్సును కలిగిన వాడిగా ఉండుడి అన్నాడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధత కలిగి ఉండుడి అంటున్నాడు. అందుకని లాస్ట్తో మీతో మాట్లాడే మాట ఏమిటండి అని చూస్తే, నేను కృప కలిగిన వాడును, నేను ఎల్లప్పుడూ కోపించువాడును కాను, నా యొద్దకు మీరు రండి. ఏమి సిద్ధపరుచుకుని రావాలి? మాటలు సిద్ధపరుచుకుని రావాలి. ఒకవేళ మీ హృదయములో గర్వము కానీ చోటు చేసుకుని ప్రభుకి దూరం అయిపోతున్నారేమో, కాబట్టి మీ హృదయాన్ని ఒక్కసారి చూసుకోండి. ఎక్కడ గర్వం వచ్చిందో, దేనిని బట్టి గర్వం వచ్చిందో. కాబట్టి ఇక మీదట మనమందరమును కూడా మాటలు సిద్ధపరచుకుని ప్రభు ఎదుటకు వచ్చి ప్రార్థన చేయడము, మన పెదాలు ప్రభు చేతికి సమర్పించుకుందామండి. ఆ కృప మనకి కలుగునుగాక. అయితే ఈ వాక్యం ముగిస్తూ మీతో నేను మాట్లాడే మాట, మీ నోరు జాగ్రత్త అనే వాక్యముల ద్వారా మరొకసారి మీ దగ్గరికి మేము వస్తాం. అంటే సిద్ధపరచు అని ఆత్మీయమైన సందేశాల్లో పాయింట్ వైజ్గా మీ మధ్యకి మేము ప్రతి వారం అందించాలని అనుకుంటున్నాం. కాబట్టి ఎవరునూ ఈ సిద్ధపరచు ఆత్మీయమైన సందేశాలను నిర్లక్ష్య పెట్టకుండా, మేము సిద్ధపరచబడి వచ్చి మీ ఎదుట చెప్పబడుతున్న వాక్యాలను మీరు సిద్ధపడి మీ కుటుంబాన్ని, మీ ప్రాంతం వారును, మీ చుట్టుపక్కల వారిను సిద్ధపరచాలని హృదయపూర్వకంగా దేవుని సేవకుడిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ సిద్ధపరచు ఆధ్యాత్మిక కార్యక్రమాలను అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా దీంట్లో మీరు కింద కామెంట్ ద్వారా మాకు తెలియచెప్పండి. మరింతగా మేము ప్రోత్సహించబడి మీకు మేము అందించటానికి ప్రభు మమ్మల్ని బలపరచునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.